ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? హ్మ్. బయట ఎవడిష్టం వాడిది. గొడవలు చేసుకునే వాళ్ళ సౌలభ్యం ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. నువ్వు గొడవ ఏదో చేసావు గదా! నీకు నేను అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? అంత అవసరం ఏముంది? నీ గొడవ నీ ఇష్టం చేసుకో. అంతే గదా! అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులు రియాక్ట్ ఫస్ట్ అవుతున్నారు. ఈవెన్ ఒకటి చెప్తా బీజేపీ మాధవలత గారు కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు. మనోభావాలు ఈ అంశం గురించి చెప్పట్లా. ఏ అంశం గురించైనా సరే. ఒక మనిషికి మనోభావం దెబ్బతినాలి అంటే ఫస్ట్ వాడు మనిషి అని ఒక సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. మనిషి అయితేనేగా మనసుంటది. మనసుంటేనే మనోభావం దెబ్బతింటది. హ్మ్. రైట్? నెక్స్ట్ మనోభావం దెబ్బతినడం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. అంతేనా? నీ మనోభావం దెబ్బతినింది. అది నీకు సంబంధించిన ఒక మానసిక సమస్య. అది నీ ఇది మానసిక పర్సనల్ స గదా! హిందూ మతం. అదే నీ మతానికి పర్సనలేమా? సంబంధించింది. హిందూ మతానికి సంబంధించి హిందూ మతం ఏం అవ్వట్ల. మానసిక ఘర్షణకేం గురవ్వట్ల. అంటే ఆయన మాట్లాడిన మాటలు మతాన్ని కించపరుస్తూనే మాట్లాడాడు. నేనే ఉన్నామా పొద్దంతా రోడ్లన్నీ తిరిగి ప్రతిదాన్ని చూసి నేను మానసిక సంఘర్షణకు గురైతే అది నా మానసిక సమస్య కదా! హ్మ్. మనోభావం దెబ్బతినడం అనేది నీ మానసిక సమస్య. నీ మానసిక సమస్యకి నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవాలి గానీ, అవతలోడొచ్చి నీకు సమాధానం చెప్పాలంటే ఎలా? ఆయన వల్లే గదా! వాళ్ళ మానసిక ఆయన వల్లే అంటే నేనొచ్చి "ఒరేయ్! నీ మానసికంగా నువ్వు కుంగిపో, కుంగిపో, కుంగిపో" అన్నాడా రాజమౌళి వచ్చి? అంతేగా. ఆయన మాట్లాడింది నీకు అర్థమయ్యో, అర్థం కాకో ఓకేనా? నీకు నువ్వు ఒక మానసిక సంఘర్షణకు గురైపోయావు. సో, అంటే ఇక్కడ అయిపోయింది. హిందువులు గాని, హిందూ మతస్థులు గాని ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదంటారా? మరి ఎందుకు మాధవీలత గారు కూడా రియాక్ట్ అయ్యారు బీజేపీ? మాధవీలత గారు కన్‌ఫ్యూజన్‌లో రియాక్ట్ అయ్యారు. అందరూ హిందువులొచ్చి ఏదో పెద్ద విషయం జరిగిపోయింది. మీరు రియాక్ట్ అవ్వండి అంటే, అవునా అంత జరిగిందా? ఐ విల్ ఆవిడ రియాక్ట్. వీడియో చూడకుండా ఏం మాట్లాడారో వినకుండానే రియాక్ట్ అయ్యి ఉంటారు. సీ నువ్వు వీడియో చూసినా కూడా నీకు అర్థమయ్యేది వేరు. ఒంటరిగా చూస్తే 10 మంది చూడు చూడు ఇగో చూడు, చూడు చూడు ఏమన్నాడు చూడు చూడు అనేది వేరు. ఆ! అవునేమో అనిపిస్తది ఓకే. సమ్‌టైమ్స్. వాళ్ళందరూ అంటే ఆవిడ ఆలోచించదు. ఏమో అట్లాగే అనిపిచ్చింది నాకు కూడా. బికాజ్ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్న విషయం మాధవీలతకు కూడా తెలుస్తది. ఈవెన్ షీ తెలిసి చూసినా కూడా కూడా. ఎందుకు పెడతారు వీడియో? ఆ! తెలిసి కూడా ఎందుకు పెడతారు మరి? తెలుస్తది. ఇప్పుడు ఆవిడ తెలియకుండా నుంచి వీడియో పెట్టిందంటున్నా. పెట్టారంటే ఎంతో మంది చూస్తారు. ఎంతో మంది ఎంతమంది కామెంట్ చూసినా చేస్తారు. ఆవిడ తెలియకనే పెట్టింది. ఇంకొకసారి ఆవిడ మళ్ళీ ఆ వీడియో దగ్గరికెళ్తే ఆవిడకేమీ అనిపించదు. ఇప్పుడు రాజమౌళి గారు అన్న విషయం మళ్ళీ చెప్తున్నా. ఒక పని ఏ పనైనా సరే, ఎవరికైనా సరే, ప్రతి మనిషికి పేదోడైనా, పెద్దోడైనా, గొప్పోడైనా, లావోడైనా, సన్నమోడైనా, ఆడమోడైనా, మగోళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దేవుడి వల్లే ఇలా జరిగిందని దేవుడిని నిందించడం మనకు అలవాటైపోయింది. హ్మ్.